ఈ మధ్యన 2 సినిమాలు, అది తమిళ్ డబ్బింగ్ సినిమాలు దేశవ్యాప్తంగా నడిచినాయి. మాస్టర్ అనుకుంటా, అది సార్ అనుకుంటా, మన ఇతంది ధనుష్ సినిమా ఒకటి, అట్లాగే రజనీకాంత్ సినిమా ఒకటి, విజయ్ సినిమా. వీటిట్లలో కార్పొరేట్ విద్య గురించి సినిమాలు తీశారు. కార్పొరేట్ మాఫియా ఎలా నడుస్తుంది, కార్పొరేట్ విద్యా మాఫియా ఎట్లా ఉంటుందనేది. వాస్తవంగా ఇదివరకు కార్పొరేట్కి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ కార్పొరేట్ వైపుకి వెళ్ళిపోయింది. తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇవాళ చైతన్యాలో నారాయణలో చదివించకపోతే మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, భాష్యంలోనో లేకపోతే కనుక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనో చదివించకపోతే మన బిడ్డల భవిష్యత్తు లేదు అని మధ్యతరగతి చాలా బలంగా నమ్ముతున్నారు. అట్లాగే గవర్నమెంట్ స్కూళ్ళల్లో గతి లేక చదివించడం తప్పించి కాస్త రూపాయి ఉంటే చాలు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి చదివించాలి అన్నట్టు తల్లిదండ్రులకైతే వీళ్ళందరూ తీసుకొచ్చినటువంటి అవేర్నెస్ చాలా బాగా పనిచేసింది. ఏంటి, విద్య అన్నటువంటిదే కూడు పెడుతుంది అన్నటువంటిది. ఆ విద్యకి సంబంధించినటువంటి పరిణామంతో రాత్రి పగల కష్టపడైనా సరే పిల్లల్ని చదివించేటటువంటి క్రమంలో తల్లిదండ్రులు ఉన్నారు. దానికోసం జరుగుతున్నటువంటిది. అయితే ఇది తమిళనాడులో కూడా పాకింది. ఎందుకంటే తమిళనాడులో ఈ సినిమాలన్నీ కూడా కార్పొరేట్ ఎడ్యుకేషన్ మాఫియా ఏ స్థాయిలో చేస్తుంటుంది, మడ్డర్ల స్థాయి దాకా ఎక్కడికి వెళ్తుంది, ఈ టైప్ అంతా కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. కాకపోతే ఇక్కడ గ్రహించాల్సింది ఒకటే, ఇవాళ రోజున సెల్ ఫోన్లు లేకపోతే మనం బతకలేమా? ఏముంది ప్రాబ్లం? సెల్ ఫోన్ లేకపోతే దర్జాగా బతకచ్చు. కానీ మనకి అలవాటు ఏమైపోయింది, సెల్ ఫోన్ లేకపోతే గంట కూడా మనం పడుకున్నప్పుడు పక్కలో చెవి పక్కన ఫోన్ పెట్టుకుని బతికేస్తున్నాం. అదొక వ్యసనంలా మారిపోయింది. కార్పొరేట్ వ్యవస్థ మనల్ని ఆ స్థితికి తీసుకొచ్చేసింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో కార్పొరేట్ విద్య కనుక ఒక్కసారి అలవాటయ్యాక దాన్ని లేకుండా మనం గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిద్దామంటే ప్రభుత్వాలకు సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేసిన పేరెంట్స్కి ఒకసారి పడిపోయిన ఫీలింగ్ రాదు, పోదు. ఉచితం అనేటటువంటిది ఒక వృధా అనేటటువంటి ఫీలింగ్లో తల్లిదండ్రులు ఉన్నారు. యాక్చువల్గా కార్పొరేట్ విద్యా సంస్థల్లోని బోధకుల కంటే అద్భుతమైన ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి వాళ్ళు ప్రభుత్వ విద్యా సంస్థలో ఉంటారు. కానీ జీతం పర్ఫెక్ట్ కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం, పక్కకి వెళ్ళిపోవడంతో పాటు తమ బిడ్డల్ని తీసుకెళ్ళి ఎప్పుడైతే కార్పొరేట్ విద్యా సంస్థలో చేర్చడం ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల తల్లిదండ్రులు స్కూల్ టీచర్స్కి సంబంధించినటువంటి లెక్చరర్స్ సంబంధించిన తల్లిదండ్రులు చేస్తున్నారో ఇంకా కార్పొరేట్ విద్య అనేటటువంటి సర్వజనీయం అయిపోయింది. ఇవాళ మారిపోతారా? ఆత్మహత్యలు జరుగుతుంటాయి, లేకపోతే కనుక రకరకాలైనటువంటి అనారోగ్యాలు పాలవుతుంటారు. ఇవాళ అయినా సరే అది వాళ్ళకి, నా బిడ్డకి అట్లా ఏం కాదని ఆలోచించే మనస్తత్వం, భవిష్యత్తులో నా బిడ్డలు బాగుపడాలి అంటే కార్పొరేట్ విద్య మాత్రమే పరిష్కారం అనేటటువంటి తత్వం పీక్ స్టేజ్కి చేరాక సినిమాల్లో హీరోయిజాన్ని చూస్తున్నటువంటి వాళ్ళు, లేదా అది సినిమాలు సక్సెస్ అవుతున్నాయి కానీ ఆ సినిమా చూసిన ఏ తల్లిదండ్రి మారట్లేదు. అది వీళ్ళు గ్రహించాల్సిన అంశం.